నాకు సైడ్ ఇవ్వను राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी నారాయణపేటలో కొంచెం జనాలు ఎక్కువ లేట్ అయిపోయింది. అందరి ఒపీనియన్లు తీసుకుని ప్రజల అభిప్రాయాలు తీసుకునే వరకు రాష్ట్రం లేట్ అయిపోయింది. గౌరవ ఎమ్మెల్యే మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు కూడా కలిసాను. అందరూ వెళ్ళి అభిప్రాయాలు తీసుకోవాలన్నమాట దాన్ని మీరు మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక చిన్న ప్రాసెస్. संगठन सृजन अभियान संस्थागत पुनर्निर्माण कार्यक्रम कांग्रेस पार्टी मन इपड़े कांग्रेस हैदराबाद राहुल गांधी गारू प्रेसिडेंट मन एआईसीसी प्रेसिडेंट मल्लिकार्जुन खड़गे गारू वाరి ఆదేశాల మేరకు मीनाक्षी नटराजन गारू सचिन सावंत गारू एआईसीसी इंचार्ज तेलंगाणा की टीपीसीसी प्रेसिडेंट महेश बाबू गारी आदेशाలు కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ప్రక్రియ స్టార్ట్ చేశారు. కింది వర్గం నుంచి అభిప్రాయాలు తీసుకొని ఒక సెలక్షన్ కానీ బయటికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంఘటన సృజన అభియాన్లో ఫస్ట్ విషయం ఏంటంటే ఒక డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకొని మెజారిటీ ఉంటే వారికి చేయాలని డిసైడ్ చేశారు. సెకండ్ నియమితమైన అప్లై చేయవచ్చు, సోషల్ జస్టిస్ చేయాలని. తర్వాత వారు చేయబడతారు. దీనికి ముందు ఇప్పుడైతే హిమాచల్ ప్రదేశ్ చేసుకుంటూ వారు ఇండియన్ అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన, ఇదే కాక ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కి అని మీరు కూర్చుంటారు. మనకి ఎంత ఎఫర్ట్ పెట్టిందో ఎంత కృషి పెట్టిందో మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు నడిచే పద్ధతిలో ఈ సంఘటన సృజన అభియాన్లో ఏ డిస్ట్రిక్ట్ పోయినా ఫస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి సీనియర్ లీడర్ అందరితో మాట్లాడి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు సంగారెడ్డి తీసుకుంటే ఈ నియోజకవర్గం తీసుకుంటే 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. సంగారెడ్డి అయిపోయింది, జైరాబాద్ అయిపోయింది, పట్టంచెరు అయిపోయింది, నారాయణపేట లాస్ట్ మంత్లో. ఇక్కడ ఒపీనియన్ తీసుకున్నాక ఇవన్నీ ఒపీనియన్ అంటే మీరు వచ్చిన అటెండెన్స్ షీట్లు ఇవన్నీ అప్లోడ్ చేసి ఎవరెవరు ఒపీనియన్ ఇస్తారు వాళ్ళందరూ తీసుకొని వారు ఏఐసీసీకి చెప్తారు. ఏఐసీసీ దాన్ని చూసినాక మీ డిస్ట్రిక్ట్ సీనియర్ లీడర్ అంటూ కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఇప్పుడు జరిగే ప్రాసెస్. ఎవరెవరైతే ఇక్కడ గ్రూప్లో అభిప్రాయం చెప్పదలుచుకున్నారో చెప్పవచ్చు. ఇండివిజువల్ ఎవరైనా చెప్పదలుచుకుంటే వారి పక్కకు వచ్చి ఒక్కరు. ఈ ప్రాసెస్ జనరల్ ఏంటంటే ఒక్కరి తర్వాత ఒక్కరే చెయ్యాలి.
కానీ కొన్ని కొన్ని చోట్ల అందరు కలిసి ఒకటే ఒపీనియన్ ఉంది అని అనుకుంటే అది ఒకటి. మీరు ఒక్కరి తర్వాత ఒకరు వచ్చినా పర్లేదు, అందరు కలిసి వచ్చినా పర్లేదు, 5 వచ్చినా పర్లేదు, 10 మంది వచ్చినా పర్లేదు, ఎవరైనా ఇండివిజువల్ రావాలనుకున్నా కూడా పర్వాలేదు. సో దీపక్ రాథోడ్ గారు ఏసీసీ మా ఏముందంటే టీపీసీసీ నుంచి వచ్చిన వాళ్ళకి వారికి సహకారం చేయాలి. వారి మీతో మాట్లాడడం మేము కూడా ఉండవు. దయచేసి మేము ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. మేము చేయాల్సింది ఏంటంటే వారికి సహకరించేది మీ అందరితో కోఆర్డినేట్ చేసింది. ఇది ఇవాళ కార్యక్రమం. ఈనాటి డిసిసి ప్రెసిడెంట్ ఎలక్షన్ సందర్భంగా మన నియోజకవర్గానికి వచ్చినందుకు పెద్దలు దీపక్ రాథోడ్ గారికి ఏఐసిసి ద్వారా వచ్చినందుకు, అట్లాగే మా శ్రీనన్న మంత్రి కాన్స్టిట్యున్సీ నేను కూడా అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి వారు ఎంతో సహకారంతో అక్కడంతా చక్కగా మరి బిఎల్ఏ కోఆర్డినేటర్ ఉన్నది అక్కడంతా సర్ ప్రోగ్రాం నిర్వహించినారు. అట్లాగే తోటి ఒక ప్రయత్నంలో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నుంచి దీపక్ రాథోడ్ అని హిమాచల్ ప్రదేశ్ నుంచి వారు పంపించారు. వారికి సహాయకారులుగా దుద్దిల శ్రీబాబు గారు వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే నేను డాక్టర్ రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ నుంచి రిటైర్ చేస్తూ పార్టీ అధికారులు ఉన్నాను. మా ఇద్దరితో పాటుగా నేరుగా శారదా గారు తర్వాత మేము విజిట్ చేస్తున్న నియోజకవర్గాల్లో చివరి ఈ నియోజకవర్గాల్లో 4 విజిట్ చేస్తాం. 2-3 సూచనలు చేసి మీకు అభ్యర్థాలు చెప్తాను. మొట్టమొదటిసారిగా ఎవరైతే ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళలో సర్పంచ్ ఆ పై స్థాయి వాళ్ళని ఈ మీటింగ్ విలువ చెప్పు అందరూ వచ్చారు. సంతకాలు చేయండి దయచేసి. ఇది ఈ పర్ఫార్మెన్స్ నడుస్తుంటుంది. సంతకాలు చేయండి. ఇది రెండు అంశాలు సార్. అదేంటంటే పార్టీ అన్నదానం లాంటిది. ఈ పార్టీని ఎవరు నడిపిస్తే, పార్టీ పట్ల ప్రేమ ఎవరు ఉంటే, సైద్ధాంతిక నిబంధనలు ఎవరు ఉంటే, ఎవరు నడిపించగలిగే స్థితిలో ఉంటే వాళ్ళని ఎన్నుకోవడం అనేది మన బాధ్యత కూడా. కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా వచ్చి కలిసే వాళ్ళు ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళు కలుస్తారు. అక్కడ వారు మీరు తప్ప ఎవరు ఉండరు. మీరు చెప్పే అభిప్రాయం వారికి మీరు తప్ప వేరే వాళ్ళు తెలిసే అవకాశం ఉండదు. అట్లాగే గ్రూప్గా వచ్చి ఇప్పుడు ఆల్రెడీ పెద్దలు ప్రకటించారు గ్రూప్ అభిప్రాయం. దానికి భిన్నమైన అభిప్రాయం చెప్పే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇక్కడ అదే అభిప్రాయం అందరూ లేనప్పుడు మళ్ళీ అభిప్రాయం చరిత్ర చిన్నగా పాడి టైం కిల్ చేసుకోవడం కూడా ఏంటి అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే అమృత రాజేశ్వర గారు మా అందరూ కూడా బాగా ఆదరణ వ్యక్తి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడే ఆ రోజు రాష్ట్ర వైపు నుంచి కేంద్రంలో తెలంగాణ ఆవశ్యకతను వివరించిన వ్యక్తి. అప్పుడు వాటితో తెలంగాణ రిప్రజెంటేటివ్ యూనివర్సిటీ అధ్యాపకులుగా సహకరించిన చరిత్ర మాకుంది. మరి ఆందోళనలో మీ అందరి ఎదురుగా మాట్లాడడం గొప్ప గొప్ప అంశాలు తీసుకుంటున్నాం. కాబట్టి మీరు సార్ ఊళ్ళో కూర్చుంటారు. ఇక్కడ ఇండివిజువల్గా మాట్లాడే అవకాశం ఉంటే కొన్ని మీ అభిప్రాయం లేకుంటే మీరు పెద్దలు చెప్పిన అభిప్రాయాన్ని అందరి అభిప్రాయాన్ని స్వీకరించి చేస్తాం. కానీ మీ అభిప్రాయాన్ని సైంటిఫిక్ అంటే విలువ ఉండాలనుకున్నప్పుడు ఆ ఫామ్ మీద సంతకం ఉండాలి. మీ అభిప్రాయాన్ని వాళ్ళు రాసుకుంటాము. ఇది ఏకాభిప్రాయంగా రాసుకుంటాము. కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి స్వేచ్ఛావంతమైన పద్ధతిలో ప్రజాస్వామ్య విలువలతోటి మిగతా రాజకీయ పార్టీలకు ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థీకృతం ఉండాలని తెలుసుకుని ఈ ప్రోగ్రాం పెట్టాం. మరి ఎవరైతే తమ అభిప్రాయాలు చెప్పాలనుకుంటారో వాళ్ళు మా శ్రీబాబు గారు దగ్గరికి వచ్చి వాళ్ళ పేరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను గౌరవ పెద్దల్ని అదేవిధంగా మిమ్మల్ని రూమ్లో కూర్చోబెడితే మాట్లాడితే राठौर साहब से गुजारिश कर रहा हूँ जो क्यों वो साहब का दौरा यहाँ पर हुआ, कांग्रेस पार्टी का मकसद क्या है, कांग्रेस पार्टी कौन सा लीडरशिप चाह है और आज का दौरा का जो उद्देश्य क्या है आपके सामने बात करने के लिए साहब मैं रिक्वेस्ट कर रहा हूँ. परिचय देना चाहूँगा. मेरा नाम दीपक राठौर है. मैं हिमाचल प्रदेश के जिला शिमला से संबंध रखता हूँ और पार्टी में कार्यकर्ता के रूप में 1992 से मैं अपनी सेवाएं लगातार दे रहा हूँ. वर्तमान में मेरे पास राजीव गांधी पंचायती राज संगठन
का कार्यकाल राष्ट्रीय स्तर के महासचिव का है और मैं दिल्ली और उत्तराखंड के लिए इंचार्ज हूँ। अभी संगठन सृजन अभियान के लिए मुझे आपके संगारेड्डी जिला में भेजा है। जैसा कि आप सबको मालूम है कि पिछले 5-6 दिन से लगातार हम इस प्रक्रिया में काम कर रहे हैं और मैं आज आप लोगों के बीच में आंदोलन में हूँ। तो सबसे पहले मैं सम्मान के साथ आदर से संबोधन करना चाहूँगा श्रीनिवास बाबू जी का, जो हमारे साथ पीसीसी के ऑब्जर्वर हैं। डॉक्टर रियाज जी हमारे साथ ये भी पीसीसी की तरफ से ऑब्जर्वर है और इनकी काफी व्यवस्था बिजी रही थी और उसके बावजूद भी ये हमें पूरा समय यहाँ पर दे रहे हैं। इनका धन्यवाद करता हूँ। और आप सभी जो सीनियर लीडर्स यहाँ पर हैं, सबके नाम मैं नहीं जानता हूँ, लेकिन जो भी आप यहाँ पर प्रदेश कांग्रेस कमेटी में पदाधिकारी हैं, जिला कांग्रेस कमेटी में पदाधिकारी हैं, ब्लॉक कांग्रेस कमेटी में पदाधिकारी हैं, यूथ कांग्रेस, एनएसयूआई, सेवा दल, लेकिन मुझे महिला कांग्रेस का कोई भी यहाँ नहीं दिख रही है, कोई महिला। तो आप सभी का मैं संबोधन बड़े अदब के साथ करता हूँ और इस प्रक्रिया के माध्यम से मैं यहाँ आंदोलन आया और मुझे सबसे पहले मैंने सीनियर लीडर से दामोदर राज नरसिम्हा जी, जो पूर्व में आंध्रा के जो PPCM रह चुके हैं और वर्तमान में वो कैबिनेट स्तर में मंत्रालय लेकर, उनसे भी मेरी बात हुई। तो उसी की बैठक होने की वजह से वो आज इस मीटिंग में नहीं है। तो उन्होंने हमें कहा कि आप असेंबली में जाकर कार्यकर्ताओं से और नेताओं से मिल सकते हैं। तो इसी कड़ी में आज हम आपके बीच में हैं। 2-3 शब्द मैं आपके बीच रखना चाहूंगा। इस प्रक्रिया को शुरू करने की आवश्यकता क्यों पड़ी? भारतीय राष्ट्रीय कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, ऑपोजिशन में लीडर आदरणीय बहुत गंभीरता और गहनता के साथ जब उन्होंने ये निर्णय लिया कि पिछले 12 वर्षों से देश के अंदर में एक ऐसी पार्टी की सरकार चल रही है जो गाहे बगाहे संविधान के साथ खिलवाड़ कर रही है, भारत के संविधान के साथ खिलवाड़ कर रही है, देश के लोकतंत्र के साथ खिलवाड़ कर रही है, देश के किसानों के साथ खिलवाड़ कर रही है, देश के स्टूडेंट्स के साथ खिलवाड़ कर रही है, रोजगार को लेकर खिलवाड़ कर रही है। जब उनको ये महसूस हुआ कि अंत में अब हमारा जो हमारा संविधान खतरे में है, तो कहीं ना कहीं उन्हें ये महसूस हुआ कि हमें सबसे पहले अपने संगठन को दुरुस्त करना है। जब देश बचेगा तभी तो पार्टियां भी बचेंगी, राजनीति भी तभी बचेगी। लेकिन आज जो देश की राजनीति है वो 2 लोगों के कब्जे में है। देश का जो धन है 2 लोगों के कब्जे में है। देश का जो मीडिया है वो सरकार के कब्जे में है। ऐसी स्थिति में भारतीय राष्ट्रीय कांग्रेस ही एकमात्र ऐसा विकल्प है जो इस स्थिति से देश को उबार सकता है। हमें ये लड़ाई लड़नी है। ये लड़ाई हम तभी लड़ पाएंगे अगर हमारे पास ग्रास रूट लेवल में संगठन सशक्त होगा, मजबूत होगा। इसी कड़ी में हम आपके बीच आज यहाँ आंदोलन में हैं। यहाँ हम आपके बीच, जैसा कि भाई श्रीनिवास जी ने और डॉक्टर रियाज जी ने कहा कि लोकतांत्रिक तरीके से किस तरह संगठन को मजबूत किया जाए। नहीं तो ये भी हो सकता था कि यहाँ के जो बड़े नेता है वो आपस में बैठकर वो अपने जिलों के अध्यक्षों का, पीसीसी प्रेसिडेंट का वो नाम भेज देते। लेकिन हो सकता है कि कार्यकर्ता ये कहते हमें तो पूछा ही नहीं गया। कार्यकर्ता ये कहते कि मुझे भी जिलाध्यक्ष बनने का अधिकार है, मेरा तो काम बड़े नेताओं ने लिया ही नहीं। इसीलिए राहुल गांधी जी ने और आदरणीय खड़गे जी ने ये निश्चय किया कि हम AICC ऑब्जर्वर और PCC ऑब्जर्वर के माध्यम से ग्रास रूट लेवल तक जाएंगे, लोगों की राय लेंगे। जो हमारे पार्टी के वर्कर हैं, पार्टी के जो वरिष्ठ नेता हैं,
विभिन्न स्तर पर यूथ कांग्रेस है, एनएसयूआई, सेवा दल, महिला कांग्रेस, एससी सेल, ओबीसी सेल, बीसी सेल, सबके साथ हम चर्चा करने के बाद किसी निष्कर्ष पर पहुंचेंगे ताकि उसके ऊपर जिम्मेदारी तय करवाई जाए कि कल को जब वो जिला कांग्रेस कमेटी का अध्यक्ष बनता है तो अपनी ही तरह के मजबूत लोगों को ब्लॉक कांग्रेस कमेटी मजबूत कमेटियां बनाए, मंडल कांग्रेस कमेटी को मजबूत बनाए और बूथ कांग्रेस कमेटी को मजबूत बनाए। इसी कवायद में मैं आपके बीच में हूं। तो ज्यादा समय नहीं लेता हुआ जो हमारा प्रोसेस है, जिस तरह से आपके यहाँ सीनियर लोग इकट्ठा हुए हैं, कार्यकर्ता इकट्ठे हुए हैं, लीडर्स इकट्ठे हुए हैं, तो एक कमरे में जाकर मैं वहां पर अपने कुछ कागजात के साथ बैठूंगा जिसमें मैं आप लोगों का व्यू दूंगा। आप 1 to 1 आ सकते हैं, जो आपकी राय होगी मैं वो दर्ज करूंगा। ये जब राय दर्ज मेरे पास हो जाएगी, इस राय के आधार पर ही जब हम इसको दिल्ली में सबमिट करेंगे तो हमारी जो सीनियर लीडरशिप है तभी निर्णय पर पहुंच पाएगी कि जब हमारा एआईसीसी ऑब्जर्वर संगारेड्डी जिला में गया था तो कितने लोगों से मिला, उसी का रिकॉर्ड इसमें रहने वाला है। और उन लोगों की राय किसके लिए थी, अलग अलग राय हो सकती है। आपके माइंड में या आपके दिमाग में बात है कि मुझे सबसे अच्छा फलां आदमी जिला जज के लिए उपयुक्त लगता है, और अगर ये नहीं तो दूसरे नंबर पर मुझे ये लगता है, और वो भी नहीं तो तीसरे नंबर पर मुझे ये आदमी उपयुक्त लगता है। तो आप अपनी 1, 2, 3 करके चॉइस दे सकते हैं। मैं कहीं भी जहाँ खड़ा होगा वहां पर मैं बैठूंगा, आप एक करके वहां पर आ सकते हैं। समय लग सकता है, मैं आपके साथ हूं, लेकिन अगर कहीं आपकी ये भी राय है कि हमारा जो ग्रुप है, इन लोगों का ग्रुप है, हम अपनी राय इकट्ठा देना चाहते हैं, तो वो भी आप कर सकते हैं। लेकिन पहले 1 to 1 वाले आएंगे, जिसको 1 to 1 बात करनी है, और जब वो 1 to 1 खत्म हो जाए तो उसके बाद कोई ग्रुप में भी अपनी बात रखना चाहता है तो वो ग्रुप में आ सकते हैं। और मैं अपने आप को काफी भाग्यशाली समझ रहा हूँ। आज के राजीव गांधी जी का भी आज जयंती है। वही एक ऐसी लीडरशिप थी राजीव गांधी के रूप में जिन्होंने देश को 21वीं सदी में कदम दिलवाया। आज जो कंप्यूटर पर हम काम कर रहे हैं या जो हमारे हाथ में मोबाइल है, इस सब की जो बुनियाद रखी गई थी और राजीव गांधी की सोच के अनुसार ही रखी गई थी। और इससे भी एक मजबूत चीज, सत्ता को विकेंद्रीकृत करने के लिए, डिसेंट्रलाइजेशन ऑफ पावर के लिए जो पंचायती राज एक्ट लाया गया था, उसकी शुरुआत भी आदरणीय राजीव गांधी जी ने की थी। आज हम देखते हैं कि हिंदुस्तान भर में लगभग 6 लाख गांव में हर एक वर्ग प्रतिनिधित्व मिला है, चाहे हम ओबीसी कहें, एससी कहें, एसटी कहें, महिलाओं को कहें, बल्कि महिलाओं का तो आखिर में लगभग 50% के आसपास पहुंच चुका है। तो ऐसी शख्सियत को भी आज हम याद कर रहे हैं। और 20 अगस्त के दिन मुझे खुशी है कि जब हम राजीव गांधी जी की जयंती मना रहे हैं तो मैं आंदोलन में हूँ। और इससे पहले हमने ये कार्यक्रम जो है वो नारायण पीठ इससे पहले हमने सुबह श्रद्धांजलि के स्कूल पे वो राजीव जी के लिए चलाए। तो मैं अपनी वाणी को विराम देता हूँ और आगे की कार्रवाई के लिए किसी कमरे में बैठ कर जो भी आपको लगता है जहाँ ठीक है। अब आपका जो निर्णय है, जो आप लोगों ने निर्णय लिया है, मंडल वाइज लिया है, लेकिन मेरा फिर भी कहना है किसी को अगर अकेले में भी बात करना है तो आप कर सकते हैं, आप फ्री हैं उसके लिए। अगर आपको मंडल वाइज आना है तो मंडल वाइज जा सकते हैं। इसी के साथ मैं वाणी को विराम देता हूँ। जय हिंद। ఇంత స్కూల్ గా మాకు ఎక్కడ రాలేదు మండల్ మండల్ చాలా డిసిప్లిన్